కీర్తనకారుడు అంటాడు ఒక సందర్భంలో, దేవుడే నా క్షేమానికి ఆధారము అన్నాడు. ఈనాటికి మనం బ్రతికున్నామంటే, ఊపిరి తీసుకుంటున్నామంటే, జీవం కలిగి చలిస్తున్నామంటే అది కేవలం సర్వశక్తుడును మహోన్నతుడైన దేవుని యొక్క కృప మాత్రమే. మన శక్తి, మన బలం, మన జ్ఞానం ఏది కాదు. ఎస్పెషల్లీ కరోనా పాండమిక్ సమయంలో ఎంతోమంది ధనికులైన వారు, జ్ఞానవంతులైన వారు, డబుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు కావచ్చు, లేదా చాలామందికి వైద్యాన్ని అందించిన డాక్టర్లు కూడా, పీజీలు చదివిన డాక్టర్స్ కూడా చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. వారికంటే మనం ఏదో గొప్పవాళ్ళమనో లేదా ఉన్నతమైన స్థితిలో ఉన్నామనో మనం కాపాడబడలేదు. కానీ దేవుడు మన ద్వారా తన ప్రణాళికలేవో ఇంకా ఈ భూమి మీద నెరవేర్చాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మన జీవాన్ని పొడిగిస్తున్నాడు, మన క్షేమాన్ని దయచేస్తున్నాడు. నీ దేవుడు నీ క్షేమాన్ని దయచేవాడు. ఒకవేళ ఈరోజు నీ ఆరోగ్యం కోసం చింతపడుతున్నావా, నీ భవిష్యత్తు కోసం ఏడుస్తున్నావా, ఏమన్నాడు వెసిలిగా, రేపు ఏమైద్దో, ఎల్లుండి ఏమవుద్దో, నా భర్తకి ఏమన్నా అయిపోద్దేమో, నా బిడ్డలకి ఏమన్నా అవుద్దేమో అని చాలామంది ఇదో రకమైన భయం ఉంటూ